వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ వీడియోలో భక్తి సూఫీ ఉద్యమాల గురించి నేర్చుకుందాము. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనకి అత్యంత ముఖ్యమైన టాపిక్ అండి. మన యొక్క సిలబస్లో సంస్కృతి అనే పదం మీద క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు మినిమం 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వివిధ భక్తి ఉద్యమకారులు, వాళ్ళకు సంబంధించిన రచనలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలపైన మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. రైట్, ఫస్ట్ భక్తి ఉద్యమము, సూఫీ మూమెంట్. రైట్, భారతదేశ చరిత్రలో మధ్యయుగంలో యొక్క మార్పిడికి కారణమైంది. రైట్, చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతూ ఉంటుందండి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో ప్రజలు ఉన్న మతాల పట్ల విరక్తి చెందడంతో 62 మత ఉద్యమాలు వచ్చాయి. ఆ మత ఉద్యమాల్లోంచి బౌద్ధ మతం, జైన మతం అటువంటి మతాలు ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితే మళ్ళీ మధ్యయుగంలో ఏర్పడింది. మధ్యయుగంలో సేమ్ పరిస్థితి ఏర్పడడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో మనకి వివిధ మత ఉద్యమకారులు హిందూ మత సంస్కరణ చేసే ఉద్దేశంతో రైట్ ఈ యొక్క ఉద్యమాలు ప్రారంభించడం జరిగింది. మనకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మత సంస్కరణ ఎవరూ చేయలేదు కాబట్టి కొత్త మతాలు ఏర్పడ్డాయి, బౌద్ధ మతం, జైన మతము. కానీ ఈ కాలం చూసినట్లయితే మనకి ప్రధానముగా రైట్ ఇస్లాం మతం భారతదేశానికి వచ్చింది. సో మత సంస్కరణ చేయాల్సిందే అని భావించి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్యమకారులు మత సంస్కరణ ఉద్యమం ప్రారంభించారు. ఆ మత సంస్కరణ ఉద్యమానికి పెట్టిన పేరే భక్తి ఉద్యమము. మధ్యయుగ భారతదేశంలో హిందూ మతము, ఇస్లాం మతంలో మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు తగ్గిస్తూ భక్తి సూఫీ ఉద్యమాలు వచ్చాయన్నమాట. ఈ భక్తి ఉద్యమము బాగా అనే పదం నుండి భక్తి అనే పదం పుట్టింది. భక్తిని వివరించిన తొలి గ్రంథం అంటే శ్వేతేశ్వర ఉపనిషత్ అని చెప్పాల్సి ఉంటుంది. భక్తి అనగా తనకు తానుగా దేవునికి అర్పించుకోవడం అని అర్థము. భక్తి అనగా తనకు తానుగా దేవునికి అర్పించుకోవడం అని అర్థము. భక్తి ఉద్యమకారులు కింది అంశాలను ప్రచారం చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఏం ప్రచారం చేశారయ్యా అంటే విగ్రహారాధనను వ్యతిరేకించడం జరిగింది. మనకి మధ్యయుగంలో ఇస్లాం మతం భారతదేశానికి వచ్చింది. ఇస్లాం మతం చూసినట్లయితే సర్వ సమానత్వము మనకు కనిపిస్తుంది. విగ్రహారాధన లేదు. రైట్, మనకి కుల వ్యవస్థ లేదు. అందరూ సమానంగానే చూడబడ్డారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. డబ్బున్న వాళ్ళు, విఐపీలు లాంటి ఏ కల్చర్ అనేది కనిపించదు. డబ్బున్నవాడైనా పేదవాడైనా కింద కూర్చొని నమాజ్ చేయాల్సిందే. దేవుడు ముందు అందరూ సమానమే. కానీ మనకు ఈ యొక్క మతంలో బ్రాహ్మణుడు గర్భగుడిలో ఉంటాడు, క్షత్రియ వైశ్యులు మనకి మండపంలో ఉంటారు, శూద్రులు గుడి బయట ఉంటారు, దళితులు ఊరి బయట ఉంటారు. ఇది ఒక వివక్షత. సో అనేక మంది ఇస్లాం మతంలోని సమానత్వం వైపు వెళ్తున్నారు కాబట్టి హిందూ మతాన్ని సంస్కరించాలనుకున్నారు. హిందూ మతంలోని సంస్కరణ చేయకపోతే ఖచ్చితంగా అనేక మంది ఇస్లాం మతంలో కన్వర్ట్ అవుతారని భావించి రైట్ మత సంస్కరణ ఉద్యమం ప్రారంభించారు. అందులో వీళ్ళు విగ్రహారాధనని వ్యతిరేకించారు. ఈ విగ్రహారాధన వల్లనే ప్రజలు విరక్తి చెందుతున్నారని చెప్పేసి దీన్ని వ్యతిరేకించారు. కర్మకాండల్ని వ్యతిరేకించారు, యజ్ఞయాగాలను వ్యతిరేకించారు, వర్ణ వ్యవస్థను ఖండించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇటువంటి వర్ణ వ్యవస్థ ఉండకూడదు, అందరూ సమానమే. సమానత్వాన్ని ప్రచారం చేయడం జరిగింది. సమానత్వమును ప్రచారం చేయడం జరిగింది. రైట్, పూజారీ వ్యవస్థను వ్యతిరేకించడం జరిగింది. పూజారీ వ్యవస్థను వ్యతిరేకించారు. రైట్, సమాజం పైన పూజారి యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, దేవుడు ముందు అందరూ సమానమే. అలాగే సర్వమత సమ్మేళనాన్ని ప్రచారం చేయడం జరిగింది. భక్తి ఉద్యమానికి పునాది వేసింది ఆది శంకరాచార్యులు. మనకి ఇతను భక్తి ఉద్యమకారుడు కాదు, భక్తి ఉద్యమానికి పునాది లేదా బీజాలు వేసిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, భక్తి ఉద్యమ స్థాపకుడు అంటే రామానుజాచార్యులు అని చెప్పాల్సి ఉంటుంది. భక్తి ఉద్యమము పునాది వేసిన వ్యక్తి అంటే శంకరాచార్యులు, విత్తనాలు వేసిన వ్యక్తి. రైట్, ఆ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిందంటే రామానుజాచార్యులు అని చెప్పాల్సి ఉంటుంది. భక్తి ఉద్యమం 2 రకాలు ఉంది, సగుణ భక్తి, నిర్గుణ భక్తి. సగుణ భక్తి ఉద్యమకారులు రైట్ దేవుడు ఉన్నాడు అన్నారు, అలాగే దేవాలయాలు నిర్మించాలి అన్నారు. వీరి ప్రకారము తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. రైట్, మనకు ఫర్ ఎగ్జాంపుల్ సమర్థ రామదాసు, జ్ఞానదేవుడు, నామదేవుడు వీళ్ళంతా కూడా సగుణ భక్తి ఉద్యమకారులు.
రైట్. నిర్గుణ భక్తి ఉద్యమకారులు దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వాంతర్యామి, గాల్లో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు. రైట్. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. రైట్. రాజులో, బంటులో, సైనికుడిలో, అందరిలో ఉన్నాడు. దేవుడికి రూపం లేదు అంటారు. సో అది రూపమే లేని దేవుడికి దేవాలయాలు ఎందుకు అంటారు? రైట్. విశ్వమంతా దేవుడు ఉన్నాడు. అటువంటి సందర్భంలో రూపమే లేని దేవుడికి రైట్ మనము దేవాలయాలు ఎందుకు నిర్మించాలి? ఒక రాయిని పూజించడం కరెక్ట్ కాదు. రైట్. దేవుడిని ఒక చిన్న రాయికి నువ్వు కన్ఫర్మ్ చేయకూడదని ఈ నిర్గుణ భక్తి ఉద్యమకారులు వ్యతిరేకించడం జరిగింది. తీర్థయాత్రలను వ్యతిరేకించారు. పుణ్యక్షేత్రాలు దర్శించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎగ్జాంపుల్ వచ్చేసి కబీర్, దాదు దయాల్, గురునానక్, వీళ్ళంతా కూడా భక్తి ఉద్యమకారులు. మనకి గురునానక్ అనగానే సిక్కు మత స్థాపకుడు అంటాం, కానీ ఈయన సిక్కు మత స్థాపకుడు కాదండి, హిందూ మతాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఇతని అనుచరులు, ఇతని తర్వాత వచ్చిన 9 మంది గురువులు దాన్ని ఒక మతం కింద అభివృద్ధి చేశారు. గురునానక్ యొక్క ఉద్దేశము హిందూ మత సంస్కరణ. ఇతను భక్తి ఉద్యమకారుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆది శంకరాచార్యులు, మన షార్ట్కట్లో శంకరాచార్యులు అంటాము. ఆది శంకరాచార్యులు కేరళలోని కాలడి అనే ప్రాంతంలో నమ్రుద్రి అనేటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు జన్మించిన కాలడి అనే ప్రాంతం పెరియార్ నదీ తీరంలో ఉంది. కేరళలో ఒక ముఖ్యమైన నది పెరియార్ నది. ఈ పెరియార్ నది ఒడ్డున ఉంది కాలడి. 8 సంవత్సరాల వయస్సులోనే సన్యాసం తీసుకున్నాడు. 32 సంవత్సరాలే జీవించాడు. మనకి చాలా గొప్ప మేధావులు చాలా తక్కువ వయసులో చనిపోతారు. గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఎక్కువగా కష్టపడి రైట్ మనకి చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా తక్కువ వయసులో చనిపోయారు. ఈయన కూడా చాలా చిన్న వయసులో చనిపోయాడు. 32 సంవత్సరాల వయసులోనే మరణించడం జరిగింది. రైట్. 8 సంవత్సరాల వయసులోనే అతను సన్యాసం తీసుకున్నాడండి. తన గురువుని వెతుకుతూ దాదాపు నర్మదా నది వరకు వెళ్ళడం జరిగింది. కేరళలోని కాలడి నుంచి అనేక మంది గురువులను వెతుక్కుంటూ రైట్ చివరిగా ఇతని గురువు ఎవరయ్యా అంటే గోవిందాపాల. ఇతను నర్మదా నది ఒడ్డున నివసించేటువంటి వ్యక్తి, మధ్యప్రదేశ్. రైట్. ఇతని యొక్క గొప్ప గురువుగా భావించి ఇతని దగ్గర చదువుకోవడం జరిగింది. ఇతని ద్వారా గొప్ప నాలెడ్జ్ సంపాదించాడు ఆది శంకరాచార్యులు. రైట్. ఇతని తల్లి పేరు వచ్చేసి ఆర్యమాంబ, తండ్రి పేరు వచ్చేసి శివగురువు. బిరుదులు వచ్చేసి ఆది గురువు, ప్రచ్ఛన్న బుద్ధుడు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఆది గురువు, ప్రచ్ఛన్న బుద్ధుడు. అయితే టిప్పు సుల్తాన్ ఈ యొక్క ఆది శంకరాచార్యుల్ని జగద్గురు అని చెప్పేసి పొగిడాడు. జగత్తుకే గురువు టిప్పు సుల్తాన్. ఈ టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి ఆది శంకరాచార్యుని జగత్తుకే గురువు, జగత్తు అంటే విశ్వానికే గురువు అంటున్నాడు. ఆది శంకరాచార్యులు ఎవరన్నారు? టిప్పు సుల్తాన్, మైసూర్ యొక్క రాజు. రైట్. ఇక మనకి ఆది శంకరాచార్యుల యొక్క గ్రంథాలు చూసినట్లయితే సౌందర్య లహరి, శివానంద లహరి, వివేక చూడామణి, భజగోవింద స్తోత్రం. మనకి భక్తి ఉద్యమంలోంచి వివిధ గ్రంథాలు అడిగే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇతను బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మరియు 12 ఉపనిషత్తుల్లో సహా ప్రధాన గ్రంథాలపైన 18 వ్యాఖ్యానాలు అంటే అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే వ్యాఖ్యానము. మనకి చాలా గ్రంథాలు పద్య రూపంలో ఉంటాయి. ఆ పద్యాలు అందరికీ అర్థం కావు, సామాన్య వ్యక్తులకు కూడా అర్థం కావాలి అంటే మాట్లాడుకునే భాషలో రాయాలి. దాన్ని ఏమంటున్నాము? వ్యాఖ్యానము అంటున్నాము. బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రాశాడు, భగవద్గీతకి వ్యాఖ్యానం రాశాడు, 12 ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాయడం జరిగింది. రైట్. ఇతను హిందూ మత ఏకం చేయడం కోసము భారతదేశానికి 4 దిక్కులా 4 శక్తిపీఠాలు ఏర్పాటు చేశారు. రైట్. ఇతనికంటే ముందు అనేక మతాలుగా, అనేక శాఖలుగా హిందూ మతం విడిపోయి ఉంది. మనకి వైష్ణవుల్లో కొన్ని వందల బ్రాంచులు ఉన్నాయి, శైవుల్లో కొన్ని వందల బ్రాంచులు ఉన్నాయి. శైవ వైష్ణవ విభేదాలు తొలగించే ప్రయత్నం చేశాడు. శైవులు వైష్ణవుల్ని ఒకటి కలిపే ప్రయత్నం చేసిన వ్యక్తి ఆది శంకరాచార్య. మనకి
పల్లవుల కాలంలో చోళుల కాలంలో శైవ వైష్ణవ విభజన కనిపిస్తుంది. ఈ శైవ మతము అది మాత్రమే మతంగా శివుడు మాత్రమే దేవుడిగా అంగీకరించే వాళ్ళు, వైష్ణవులు విష్ణుని మాత్రమే దేవుడిగా అంగీకరించే వాళ్ళు. అయితే ఈయనేం చేశాడు, అందరినీ కలిపే ప్రయత్నం చేశాడు, హిందూ మతాన్ని ఒకటిగా చేసే ప్రయత్నం చేశారు. మనకి హిందూ మతంలో అనేక సబ్ బ్రాంచులు ఉన్నాయి. అఘోరాలు అని చెప్పేసి, కాలాముఖులు అని చెప్పేసి, కాపాలిక అని చెప్పేసి, కాయలభైరవ, పాశుపత, వీర వైష్ణవం, వీరశైవం, ఇవన్నీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆది శంకరాచార్యులు. 4 దిక్కుల 4 మఠాలు ఏర్పాటు చేశారు. ఉత్తర దిక్కు చూసినట్లయితే జ్యోతిర్మఠము, ఉత్తర దిక్కు చూసినట్లయితే జ్యోతిర్మఠము బదరీనాథ్ ఉత్తరాఖండ్. మనకి దక్షిణ దిక్కు చూసినట్లయితే సౌత్ చూసినట్లయితే మనకి శారదా మఠము శృంగేరి కర్ణాటక. అలాగే తూర్పు దిక్కు చూసినట్లయితే ఈస్ట్ దిక్కున మనకు గోవర్ధన మఠము పూరి ఒడిషా. అలాగే పశ్చిమ దిక్కు కాళికా మఠం ద్వారకా. ఈ 4 ప్రాంతాల మధ్య భారత రాజ్యాన్ని, భారతదేశాన్ని, హిందూ మతాన్ని ఒకటిగా చేసే ప్రయత్నం చేశాడు. అనేక చిన్న చిన్న ఉపశాఖలని ఒక శాఖగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు ఆది శంకరాచార్యుడు. ఉత్తర దిక్కున జ్యోతిర్మఠము బద్రీనాథ్, దక్షిణ దిక్కున శారదా మఠం శృంగేరి, తూర్పు దిక్కున గోవర్ధన మఠం పూరి, పశ్చిమ దిక్కున కాళికా మఠం ద్వారకా గుజరాత్. ఈ 4 ప్రాంతాల ద్వారా భారతదేశాన్ని ఏకం చేసే ప్రయత్నం చేశాడు. ఆది శంకరాచార్యులు విద్యార్థులు, అతని శిష్యులనే స్మార్తులు, అతని అనుచరులనే స్మార్తులు అని చెప్పేసి అంటారు. అద్వైత సిద్ధాంతమును చెప్పాడు. అద్వైత సిద్ధాంతమును చెప్పడం జరిగింది ఆది శంకరాచార్యులు. మనకి అద్వైత సిద్ధాంతం ప్రకారం అంతా మాయా, అంతా మిథ్య, కంటికి కనిపించేదేది నిజం కాదు, బ్రహ్మన్ మాత్రమే నిజం అంటాడు. బ్రహ్మన్ అంటే దేవుడు, దేవుడు మాత్రమే నిజము. ఆత్మ అనేది నాశనం అయిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయి పరమాత్మలో విలీనం కావాలి అని చెప్పేసి ఆది శంకరాచార్యులు చెప్పడం జరిగింది. మనకి అంతా మాయ అంతా మిథ్య. ఒకసారి ఆది శంకరాచార్యులు అతని శిష్యులతో పాటు అడవి గుండా ప్రయాణం చేస్తుండగా ఒక భారీ ఏనుగు కోపంతో పరిగెత్తుకొని వస్తూ ఉంది. సో అందరూ దూరంగా వెళ్ళిపోయి చెట్ల వెనుకల దాచుకున్నారు. ఆ ఏనుగు వెళ్ళిపోయింది. ఆ ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత ఒక విద్యార్థి ఏమడిగాడంటే, ఒక శిష్యుడు ఏమడిగాడంటే, గురువు గారు మీరే చెప్పారు కదా అంతా మాయా, మరి ఏనుగు రావడం కూడా మాయే కదా, మనం ఎందుకు పారిపోవాలి, ఏనుగు రావడం కూడా మాయే కదా అని అడిగితే ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే, ఏనుగు రావడం మాయా, మనం పారిపోవడం కూడా మాయే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంతా మాయా అని చెప్పాడు ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం ప్రకారము. ఆది శంకరాచార్యులు పునాది వేస్తే దాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి రామానుజాచార్యులు. సో అందుకేం చెప్పాలి, భక్తి ఉద్యమ స్థాపకుడు రామానుజాచార్యుడు. అతను పుట్టగానే పెట్టిన పేరు లక్ష్మణ. ఎవరైనా కానీ జనరల్గా పుట్టగానే ఒక పేరు పెడతారు, తర్వాత మళ్ళీ దాన్ని మార్చే అవకాశం ఉంటుంది. పుట్టినప్పుడు పెట్టిన పేరు లక్ష్మణ, తర్వాత కాలంలో ఇలయ పెరుమాల్గా మార్చడం జరిగింది. మార్చారు. అయితే రామానుజాచార్యగా సన్యాసం తీసుకునేటప్పుడు పెట్టుకున్న పేరు ఇది. పెట్టిన పేరు రామానుజాచార్యులు. శ్రీ పెరుంబుదూర్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతను మరణించిన ప్రాంతం శ్రీరంగం అని చెప్పాల్సి ఉంటుంది. శ్రీరంగము. రామానుజాచార్యులు తిరుక్కనంబి యాదవ ప్రకాశ వద్ద చదువుకోవడం జరిగింది. తిరుక్కనంబి యాదవ ప్రకాశ ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించడం జరిగింది. ఈ తిరుక్కనంబి యాదవ ప్రకాశ వచ్చేసి వైశ్య కులస్థుడు. వీళ్ళేమో బ్రాహ్మణులు. తంజమాంబ ఇతని యొక్క భార్య. గురువు వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇతను సరే గురువు ఈరోజు రాడేమో అనుకొని సంధ్యావందనం కోసం వెళ్ళడం జరిగింది. ఆలోపే గురువు వచ్చాడు, తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఈ తంజమాంబ ఏం చేసిందంటే, ఇతను తక్కువ కులస్థుడు కాబట్టి చీపురితో ఆ తిరుక్కనంబి యాదవ ప్రకాశ తిన్నటువంటి విస్తరిని
చీపురుతో బయటపడేసింది. ఒక వైశ్య కులస్తుడు తక్కువ కులస్తుడు కాబట్టి ఇల్లంతా కూడా అలకడం జరిగింది. సో ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది. సో తను విరక్తి చెంది సన్యాసం తీసుకున్నాడండి. రైట్, ఇంత గొప్ప నాలెడ్జ్ కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి అవమానమా అని చెప్పేసి, ఈ కుల వివక్షత ఉండకూడదు అని చెప్పేసి సమానత్వాన్ని ప్రచారం చేయడం కోసం, సమానత్వమును ప్రచారం చేయడం కోసము, రైట్, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇటువంటి వర్గాలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి అని చెప్పేసి రామానుజాచార్యుడు సన్యాసం తీసుకోవడం జరిగిందండి. సన్యాసం తీసుకొని జీవితాంతము శ్రీ వైష్ణవాన్ని ప్రచారం చేయడం జరిగింది, సమానత్వాన్ని ప్రచారం చేయడం జరిగింది. మనకు హైదరాబాద్ దగ్గరలో మనకు రామానుజాచార్యుడి విగ్రహము మనకి ముచ్చింతల్ అనే ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క విగ్రహానికి పెట్టిన పేరేంటండి? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇతను సమానత్వాన్ని ప్రచారం చేయడం కోసమే సన్యాసం తీసుకున్నాడు. జీవితాంతం సమానత్వ సాధన కోసమే పోరాటం జరిగింది. ఇతను సమానత్వాన్ని ప్రచారం చేశాడు. అలాగే సత్యం, శివం, సుందరంని వివరించినటువంటి మొదటి వ్యక్తి మనకి యొక్క రామానుజాచార్యులు అని చెప్పాలి. రామానుజాచార్యుడు చెప్పినటువంటి మార్గము ప్రాపతి మార్గము. ప్రాపతి మార్గం ద్వారానే దేవుణ్ణి చేరుకోవచ్చు అంటాడు. మనము దేవునికి అర్పించుకోవడమే ఈ యొక్క ప్రాపతి మార్గము అంటున్నాడు. దాన్నే మనము భక్తి అంటున్నాము. రైట్, దేవుడికి మనకు మధ్య అంబికా దర్బార్ బతి ఏం అవసరం లేదు, అనుసంధానకర్తలు అవసరం లేదు, విగ్రహాలు అవసరం లేదు, రైట్ అని వ్యతిరేకించాడు ఈయన. ఇతని సిద్ధాంతం ఏందయ్యా అంటే విశిష్టాద్వైతము. విశిష్టాద్వైతం చెప్పడం జరిగింది. అంతా మాయ కాదు అంటాడు ఈ యొక్క రామానుజాచార్యులు. అంతా మాయ కాదు, విశిష్టాద్వైతము. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్వైతము, విశిష్టాద్వైతం వీటికి మ్యాచ్ ద ఫాలోయింగ్లు అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆది శంకరాచార్యులు అద్వైతం అని చెప్పుకున్నాము, రామానుజాచార్యులు విశిష్టాద్వైతము. అండ్ గ్రంథాలు చూసినట్లయితే వేదాంత నగరి, వేదాంత భాష్యము, శ్రీ భాష్యము, వేదాంత దీపిక. అలాగే ఇతడు శ్రీ భాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాయడం జరిగింది. అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే వ్యాఖ్యానము. శ్రీ భాష్యం అనే పేరుతో వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి మధ్వాచార్యులు అసలు పేరు వచ్చేసి వాసుదేవుడు. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో జన్మించాడు. అలాగే ఇతను 14వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇతను కృష్ణుడి భక్తుడు. రైట్, కృష్ణ భక్తి అంటే వైష్ణవ భక్తి, విష్ణు భక్తి. రైట్, ద్వైత సిద్ధాంతమును చెప్పడం జరిగింది. మధ్వాచార్యులు ఏం చెప్పాడండి? ద్వైత సిద్ధాంతము. రైట్, ఇతను రచించిన గ్రంథాలు వచ్చేసి అనువాఖ్యానం, అనుభాష్యం, గీతా తాత్పర్య, ప్రస్థానత్రయ భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం అనేటువంటివి ఇతను రాయడం జరిగింది. ఇతడే బ్రహ్మసూత్రాలకు మొదటిసారిగా కన్నడంలో వ్యాఖ్యానం రాయడం జరిగింది. కన్నడంలో వ్యాఖ్యానం రాశాడు. ఇతడు ఉడిపి ప్రాంతంలో శ్రీకృష్ణుడికి దేవాలయం నిర్మించడం జరిగింది. మధ్వాచార్యులు కర్ణాటకలో దాసకూట అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు. దాసకూట అంటే భగవంతుని సేవకులు అని అర్థము. ఇక నెక్స్ట్ పర్సన్ చూసినట్లయితే నింబార్కుడు. ఇతను తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. వైష్ణవ భక్తుడు. కృష్ణ భక్తిని, శ్రీకృష్ణ భక్తిని లేదా విష్ణు భక్తిని ప్రచారం చేసిన వ్యక్తి. రైట్, ఇతని సిద్ధాంతం వచ్చేసి ద్వైత అద్వైతం అని చెప్పాల్సి ఉంటుంది. ద్వైతాద్వైతము. రైట్, ఆదిశంకరాచార్యుడి యొక్క అద్వైతాన్ని మధ్వాచార్యుడి యొక్క ద్వైతాన్ని కలిపి ద్వైతాద్వైతం చెప్పడం జరిగింది. అద్వైతాన్ని చెప్పడం జరిగింది. అంటే దీన్నే మనం ఏమంటాము? భేద అభేద భావం అంటాము. ద్వైత అద్వైతం అని చెప్పేసి అంటాము. ద్వైతాద్వైతాన్నే భేద అభేద. రైట్, ఇతను రాసిన గ్రంథం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. వేదాంత పారిజాత సౌరభము. ఇక నెక్స్ట్ చూసినట్టయితే వల్లభాచార్యుడు ఉత్తరప్రదేశ్లోని గంగా తీరంలో జన్మించడం జరిగిందండి. ఈ వల్లభాచార్య కుటుంబము
తెలుగు వాళ్ళు. ఈ తెలుగు వాళ్ళు కాశీ ప్రాంతానికి వలస వెళ్ళడం జరిగింది. సో కాశీ ప్రాంతము గంగానది తీరంలో వల్లభాచార్యుడు జన్మించడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళ తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు. ఇక్కడ కాశీ ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారు. సో కాశీలో జన్మించాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వల్లభాచార్యుడు. వల్లభాచార్యుడు చెప్పిన సిద్ధాంతము శుద్ధాద్వైతము. రైట్. ఇతడు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాయడం జరిగింది. రైట్. ఇతను కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు. ఇతను గోవర్ధన కొండపై శ్రీకృష్ణుడికి దేవాలయం నిర్మించాడు. ఇతడి శిష్యులు కలిపి రచించిన గ్రంథములను కృష్ణ తత్వములు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇతడి యొక్క శిష్యులు 8 మంది. సో అష్టచుప్ అంటారు. ఈ అష్టచుప్లో అతి ముఖ్యమైన వ్యక్తి సూర్దాస్. అష్ట అంటే 8 మంది శిష్యులు ఉన్నారు ఇతనికి. 8 మంది శిష్యులను కలిపి ఒకే పదంలో చెప్పాలంటే అష్టచుప్ అంటాము. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి సూర్దాస్. ఇతడు ప్రచురించిన విధానమును పుష్టి మార్గం అంటాము. మనకి రామానుజాచార్యుడి విధానము ప్రాపతి మార్గం అయితే రైట్, ఈ యొక్క వల్లభాచార్యుడి యొక్క విధానము పుష్టి మార్గం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. మనకి ఒక్కసారి మనము 5 సిద్ధాంతాల పేర్లు గుర్తుపెట్టుకునేది చూద్దాము. శంకరాచార్యుడు, ఆది శంకరాచార్యుడు. ఏం చెప్పుకున్నామండి? అద్వైతము. మనకి ఎగ్జామ్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు, అద్వైతము చెప్పడం జరిగింది. రామానుజాచార్యుడు విశిష్టాద్వైతము. మధ్వాచార్య ద్వైతము. రైట్. అలాగే నింబార్క ద్వైతాద్వైతము. అలాగే ఫైనల్గా వల్లభాచార్య శుద్ధాద్వైతము. రైట్. ఈ 5 గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరొకసారి ఎందుకు రాసామంటే ఇది మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఎగ్జామ్లో అడుగుతారు. శంకరాచార్య అద్వైతము, రామానుజాచార్య విశిష్టాద్వైతము, రైట్, మధ్వాచార్య ద్వైతము, నింబార్క ద్వైతాద్వైతము, వల్లభాచార్య శుద్ధాద్వైతం. ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనకు రిపీటెడ్గా అడిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి రామానందుడు. ఇతనే మొదటి వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. మనకు భక్తి ఉద్యమం అనేది దక్షిణ భారతదేశంలో ప్రారంభమైంది, ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయింది. సూఫీ ఉద్యమం అనేది ఉత్తర భారతదేశంలో స్టార్ట్ అయింది, దక్షిణ భారతదేశానికి వచ్చింది. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇతడు రామానుజాచార్యుడిని అతని యొక్క సిద్ధాంతాల్ని పాటించాడు. విశిష్టాద్వైతమును అలాగే సమానత్వం అనే భావాన్ని ప్రచారం చేశాడు. సింపుల్గా చెప్పాలంటే అతని యొక్క అనుచరుడనే చెప్పుకోవాలి, శిష్యుడనే చెప్పుకోవాలి. డైరెక్ట్ శిష్యుడు కాకపోయినా సిద్ధాంతాలు ప్రచారం చేసే కాబట్టి శిష్యుడు అంటాము. ఆనంద భాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాల పైన రామానందుడు వ్యాఖ్యానం చేయడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఇతను హిందీని మొట్టమొదటిసారిగా భక్తిని ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నాడు. హిందీలో బోధనలు చేసినటువంటి తొలి వ్యక్తి రామానందుడు. సంస్కృత భాషని భక్తి ఉద్యమకారులు వ్యతిరేకించారు, హిందీని ఉపయోగించుకున్నారు. సంస్కృత భాష ప్రాధాన్యత ఈ భక్తి ఉద్యమం వల్ల తగ్గింది, ప్రాంతీయ భాషల ప్రాంతం పెరిగింది. రామానుజాచార్యుడు చూసినట్లయితే తమిళంలో బోధనలు చేశాడు, మధ్వాచార్యుడు చూసినట్లయితే కన్నడలో బోధన చేశాడు, నింబార్కుడు చూసినట్లయితే తెలుగులో, అలాగే మనకి వల్లభాచార్యుడు కూడా తెలుగులో యొక్క భక్తిని ప్రచారం చేశారనమాట. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత పెరిగింది. హిందీ, తమిళ్, మరాఠీ, కన్నడ, తెలుగు ఈ ప్రాంతీయ భాషలు, హిందీ కూడా ప్రాంతీయ భాష, ఆ కాలంలో ప్రాంతీయ భాష. రైట్. మనకి సంస్కృత ప్రాధాన్యత తగ్గించారు ఈ భక్తి ఉద్యమకారులు. ఇతని 12 మంది శిష్యులు, వివిధ కులాల వారు ఉన్నారు, వివిధ మతాల వారు ఉన్నారు. వీళ్ళనే అవధూతలు అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇతను సగుణ భక్తి ఉద్యమకారుడు, సగుణ భక్తిని ప్రచారం చేశాడు. రామానందుడు ఉత్తర భారతదేశంలో తొలిసారిగా రామభక్తిని ప్రారంభించడం జరిగింది, రామభక్తిని ప్రచారం చేయడం జరిగింది. రైట్.
కొంతమంది పేర్లు చూసినట్లయితే రైదాసు చర్మకారుడు, సేన మంగలివాడు, సాధన మాంసం అమ్మేవాడు, దన్నా జాట్కులం వ్యవసాయదారుడు, నరహరి స్వర్ణకారుడు, పీపా రాజపుత్రుడు, కబీర్ చేనేత పనివాడు, రైట్. శ్రీ ఆనంద, మహానంద, పరమానంద, ఆశానంద, సురసానంద వీళ్ళంతా కూడా ఇతర అనుచరులు, రైట్. వివిధ కులాల వారు ఉన్నారు రామానందుడి యొక్క శిష్యులు. చూడండి, చర్మకారుడు, రైట్, అంటే లో క్యాస్ట్, మనకి చెప్పులు కుట్టుకునే కులం అన్నమాట రైదాసు, సేన మంగలివాడు, సాధన బుచర్, మనకి మాంసం అమ్మేవాడు, అంటే వివిధ కులాల వారు ఉన్నారు. ఈ యొక్క రామానందుడు అంటే సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కుల వ్యవస్థని వ్యతిరేకించాడు రామానందుడు. అందరూ సమానమే, రైట్. రామానుజాచార్య యొక్క సమానత్వమును ప్రచారం చేశాడు రామానందుడు. ఇక రామానందుడు తర్వాత చూసినట్లయితే కబీర్. ఇతడు ఉత్తరప్రదేశ్లోని వారణాసి అనే ప్రాంతంలో జీవించాడు. నిర్గుణ భక్తిని ప్రచారం చేయడం జరిగింది. సో ఇతను ఏమని పిలుస్తామంటే భారతదేశపు కాల్ మార్క్స్ అంటాము, రైట్. కబీర్ తన రచనలను హిందీలో ప్రచారం చేయడం జరిగింది, హిందీ భాషను ఉపయోగించుకోవడం జరిగింది. కబీర్ యొక్క భార్య పేరు లోయ, కొడుకు పేరు కమల్. కబీర్ అనగా గొప్ప జ్ఞాని అని అర్థము, రైట్. కబీర్ హిందీలో రాసిన పద్యాలను దోహాలు అని చెప్పేసి అంటాము. మనకు చాలా ఫేమస్ పద్యాలు ఉన్నాయి, కల్కా కామ్ ఆజ్ కా కరో, ఆర్ కా కామ్ అభి కరో అని చెప్పేసి 2 లైన్లు ఉన్న పద్యాలు ఏమంటామండి, దోహాలు అంటాము. కబీర్ హిందీలో రాసిన గ్రంథాలను సఖీలు అంటారు. కబీర్ శిష్యులని కబీర్ పంతీలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కబీర్ తన దోహాలన్నిట్లో కలిపి బిజక్ అనే పేరుతో సంకలనం చేయడం జరిగింది. ఇతడు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ నీరు నామా అనేటువంటి ముస్లిం నేత పనివారింట్లో పెరిగాడు. సమాజంలో గల మూఢ విశ్వాసాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఇతని బోధనలు చూసినట్లయితే నీళ్ళలో మునిగితే ముక్తి వచ్చినట్లయితే కప్పలకి చేపలకి ఎప్పుడో ముక్తి రావాలి. మనకు కుంభమేళాను వ్యతిరేకించాడు. కుంభమేళాలో మనం స్నానం చేసినట్లయితే మోక్షం వస్తే, మరి గంగా నదిలో ఎప్పుడు కప్పలు మునుగుతూనే ఉంటాయి, తేలుతూనే ఉంటాయి, చేపలు మునుగుతూనే ఉంటాయి, తేలుతాయి, మరి మోక్షం రావాలి కదా కప్పలకి చేపలకి, మనిషికి ఎందుకు మోక్షం ఉందని సమాజాన్ని ప్రశ్నించాడు కబీర్. రాయిని పూజిస్తే మోక్షం వస్తే నేను పెద్ద కొండనే మొక్కుతాను అన్నాడు కబీర్ దాస్. ఒక చిన్న రాయిని పూజిస్తే మోక్షం వస్తే పెద్ద కొండనే మొక్కుతానంటాడు. రైట్. సింపుల్గా చెప్పినట్లయితే ఇతను మనకి నిర్గుణ భక్తికి చెందిన వ్యక్తి, రైట్. ఆకారం లేని దేవుణ్ణి ఈయన దేవుణ్ణి నిరాకరించలేదండి, దేవుణ్ణి పూజించాడు. దేవుడికి ఆకారం ఉండకూడదు అంటాడు. మనమెవరు దేవునికి ఆకారం వేయడానికి, మనమెవరు దేవుణ్ణి విగ్రహ రూపంలో కొలవడానికి? దేవుడు సర్వాంతర్యామి, నీళ్ళలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, గాల్లో ఉన్నాడు. మనం ఒక రాయికి పరిమితి చేయడం అనేది మూర్ఖత్వం అంటాడు, రైట్. సత్యం తెలియని వాడే మత యుద్ధాలు చేస్తాడు. ఆ మతం వాళ్ళు ఈ మతం పైన, ఈ మతం వాళ్ళు ఆ మతం పైన దాడులు చేస్తారు, అది తప్పు అంటున్నాడు. సత్యం తెలియని వాడు, నిజం తెలియని వాడే మత యుద్ధాలు చేస్తాడు. హిందువులు ఏకాదశిని, ముస్లింలు రంజాన్ మాసంను పవిత్రంగా పూజిస్తారు. మిగిలినవన్నీ మీ దృష్టిలో మంచివి కాదా అని చెప్పేసి ప్రశ్నించాడు. అంటే ఏకాదశి మంచి రోజు, మరి రంజాన్ నెలంతా మంచి నెల అయితే మరి మిగతా రోజులు చెడ్డ రోజులా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఈ యొక్క కబీర్, రైట్. కబీర్కి సమకాలీనంగా ఉన్న మరి ఒక వ్యక్తి గురునానక్ అని చెప్పాలి. ఇతడు పంజాబ్ రాష్ట్రంలోని తల్వండి ప్రాంతంలో జన్మించాడు, రైట్. అయితే ప్రస్తుతము ఈ యొక్క పంజాబ్ ప్రాంతం పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయిందండి, రైట్. కర్తార్పూర్ అనే ప్రాంతంలో మరణించాడు, రైట్. సిక్కు మతంలో మొదటి గురువుగా చెప్పాలి. యాక్చువల్గా ఇతను హిందూ మతంలోని ఖత్రీ అనే కులానికి చెందిన వ్యక్తి. ఖత్రీ కులము పంజాబ్లో అప్పర్ క్యాస్ట్ అన్నమాట. ఇతడు సికిందర్ లోడీ వద్ద గణాంక శాఖ అధికారిగా మనకి పంజాబ్లో లాహోర్లో పనిచేశాడు. మనకి దౌలత్ ఖాన్ లోడీ పంజాబ్ యొక్క గవర్నర్ అని చెప్పేసి చెప్పుకున్నాము. ఈ పంజాబ్లో గణాంక శాఖ అధికారిగా పనిచేశాడు. యాక్చువల్గా గురునానక్కి చిన్నప్పటి నుంచి కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు, కానీ ఇతని తండ్రి ఏమో ఇతన్ని అకౌంటెంట్ చేయాలనుకున్నాడు. గురునానక్ యొక్క బావ
ఈ యొక్క దౌలత్ ఖాన్ లోడీ దగ్గర పనిచేయడం జరిగింది. సో అతనికి అసిస్టెంట్గా గురునానక్ యొక్క తండ్రి బలవంతంగా గురునానక్ని చేర్చడం జరిగింది. కానీ అతనికి ఇష్టం లేకపోయినా కొద్ది రోజులు పనిచేశాడు. పనిచేసి తర్వాత అతను బయటకు వచ్చేసాడు. సుల్తాన్పూర్ సమీపంలోని 1499లో బియాస్ నది ఒడ్డున ఈయనకు జ్ఞానోదయం అయింది. రైట్, ఇతనికి జ్ఞానోదయం అయింది. పూర్తిగా సన్యాసిగా మారిపోయాడు. ఇతను రాసిన గ్రంథము జప్జీ సాహిబ్ అనేది ఇతను రాసిన గ్రంథము. రైట్, సిక్కు మతం చూసినట్లయితే సిక్కు అనగా శిష్యుడు అని అర్థము, సింగ్ అనగా సింహము. సిక్కు మతంలో 10 మంది గురువులు ఉన్నారు. గురునానక్ ఈ గురు పరంపరలో తొలి వ్యక్తి. గురునానక్ మాత్రమే భక్తి ఉద్యమకారుడు. భక్తిని మాత్రమే ప్రచారం చేసిన ఏకైక వ్యక్తి గురునానక్ అన్నమాట సిక్కు మతంలో. రైట్, అతని ఉద్దేశం సిక్కు మత స్థాపన కాదు. ఇతని 9 మంది అనుచరులు దాన్ని ఒక మతం కింద మార్చేశారు. 9 మంది వారసులు, గురువులు. భక్తి ఉద్యమానికి సంబంధం లేదు. వీళ్ళు సిక్కు మత అభివృద్ధి కృషి చేశారు. రెండవ గురువు వచ్చేసి గురు అంగద్ పంజాబీ భాషకు గురుముఖి లిపిని అభివృద్ధి చేశాడు. రైట్, హుమయూన్ ఇతనికి సమకాలీనుడు. హుమయూన్ గురు అంగద్ని కలుసుకున్నాడు. రైట్, గురు అమర్దాస్ 1552 నుంచి 1574 వరకు ఉన్నాడు. గురు కా లంగర్ అనే సామూహిక వంటశాలను ప్రారంభించాడు. అందరికీ సమానంగా భోజనం అందాలి. గురు కా లంగర్ అంటరానితనానికి వ్యతిరేకంగా ఆ యొక్క గురు కా లంగర్ని ప్రారంభించడం జరిగింది. ఇతడు 22 మంజీలుగా ఆధ్యాత్మిక రాజ్యాన్ని విభజించాడు. సతీ మరియు పర్దా వ్యవస్థలను నిషేధించాడు. గురు రామ్దాస్ అక్బర్ నుండి స్వర్ణ దేవాలయం ప్రాంతాన్ని పొందడం జరిగింది. రైట్, గురు అర్జున్ దేవ్ ఇతని కాలంలో అమృత్సర్లో హర్ మందిర్ సాహిబా లేదా స్వర్ణ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇతడు సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహిబా గ్రంథంను రచించాడు. ఆదాయంలో 10వ వంతు గురువుకు చెల్లించే మన్సద్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. అయితే ఇతను రాజకీయాల్లో ఉండడం వల్ల రైట్ ఇతన్ని జహంగీర్ ఉరి తీయడం జరిగింది. రైట్, 6వ గురువు గురు హరగోవింద్. ఇతను మొఘల్తో యుద్ధాలు చేశాడు. గురు హరరాయ్, గురు హరకిషన్ ఇతను 5 సంవత్సరాల వయసులో రైట్ గురువు కావడం జరిగింది. 8 సంవత్సరాల వయసులో మచూచి వ్యాధితో మరణించడం జరిగింది. స్మాల్ పాక్స్ అని చెప్పేసి అంటాము. రైట్, గురు తేజ్ బహదూర్ ఇతడు సచ్చా పాదుషాగా ప్రకటించుకున్నాడు. ఇతన్ని ఔరంగజేబ్ ఉరి తీయడం జరిగింది. రైట్, 10వ గురువు వచ్చేసి గురు గోవింద్ సింగ్, చివరి సిక్కు గురువు. ఇతడు కల్సా వ్యవస్థను పహాల్ విధానాన్ని ప్రారంభించి ప్రతి సిక్కు వ్యక్తి 5 విషయాలు ధరించాలని చెప్పడం జరిగింది. అవి కేష్ జుట్టు కత్తిరించరాదు, కంగా దువ్వెన, కృపాన్ కత్తి, కడా కడియం, కచా పొడవాటి దుస్తువులు. రైట్, 1699లో కల్సా అనే సిక్కు సైనిక విధానాన్ని ప్రారంభించాడు. ఇతను ఔరంగజేబ్తో అనేక యుద్ధాలు చేయడం జరిగిందండి. ఔరంగజేబ్కి అలాగే ఈ యొక్క గురు గోవింద్ సింగ్కి మధ్య రాయబడినటువంటి లెటర్స్ యొక్క సమూహాన్ని ఏమంటామంటే జఫర్నామా అంటాం. ఔరంగజేబ్ ఈయనకు రాసిన లెటర్సు, ఈయన ఔరంగజేబు రాసిన లెటర్స్ని జఫర్నామా అంటాము. మొదటి బహదూర్ షా ఇతనికి మన్సబ్దార్ పదవి ఇచ్చాడు. రైట్, గురు గోవింద్ సింగ్ మరణాంతరం బందా బహదూర్ అనే వ్యక్తి ఈ యొక్క సిక్కులకి నాయకుడు కావడం జరిగింది. రైట్, ఇదండి మనకు భక్తి ఉద్యమం సంబంధించి ముఖ్యమైన అంశాలు. మనకి ఈ యొక్క చాప్టర్లో ఖచ్చితంగా వివిధ పుస్తకాలపైన సిద్ధాంతాలపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. వాటిపైన ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.